అత్తమ్మ, ఏంటే? రాఖీ పండుగ వస్తుంది కదా అత్తమ్మ. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అత్తమ్మ, అన్నయ్యకి రాఖీ కట్టడానికి. మొన్ననే కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది. అయినా ప్రతిసారి మీ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళు లోపలికి. అది కాదు అత్తమ్మ. అది కాదంటే నా బిడ్డ సిరి వస్తుంది, నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారే? నీకు ఒక్కసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? అమ్మా, అమ్మా సిరి, లోపలికి రా. రామ్మా సిరి, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. వదినేదమ్మా? లోపలుంది. పావని, సిరి వచ్చింది, వాటర్ తీసుకురా. సిరి, ఇంట్లో అందరు బాగున్నారా అమ్మా? బాగున్నారమ్మా. సిరి, బాగున్నావా సిరి? బాగున్నా వదినా. నువ్వెలా ఉన్నావు వదినా? బాగున్నా సిరి. రా వదినా, కూర్చో. ఇంకేంటి వదినా? చెప్పాలా సిరి నువ్వే. వదినా, రాఖీ కట్టడానికి ఎప్పుడు వెళ్తున్నావు వదినా? వెళ్ళట్లేదు సిరి, ఈసారి అన్నయ్యకి రాఖీ పంపిద్దాం అనుకుంటున్నా. వెళ్ళకపోతే ఎలా వదినా? వదినా, నీకు ఒక విషయం చెప్పాలి వదినా. ఏంటి సిరి? మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య వదిన ఈ రాఖీ పండగని నీకోసం పట్టు చీర తీసుకున్నారు వదినా. అవునా? నీకోసమే కాదు వదినా, మా అమ్మ కోసం కూడా తీసుకున్నారు. నీ పట్టు చీర కంటే మా అమ్మ పట్టు చీర చాలా బాగుంది వదినా. నువ్వేమో రాఖీ పండగకే వెళ్ళనంటున్నావా? ఆ పట్టు చీర మిస్ అవుతావు వదినా. పావని, ప్రతి రాఖీ పండక్కి వెళ్తావు కదమ్మా, ఈసారి వెళ్ళకపోతే ఎలా? ఈ రాఖీ పండక్కి 2 రోజుల ముందే వెళ్ళిరా అమ్మా. సరే అత్తయ్య. వదినా. ఏంటి సిరి? వదినా, నువ్వు ఇంటి నుండి వచ్చేటప్పుడు ఈ చీర అమ్మకు నువ్వు తెచ్చానని ఇచ్చే వదినా. అవి ఎందుకులే సిరి, నేను తీసుకొస్తాను కదా. నువ్వు తెచ్చినా గానీ అమ్మ మెచ్చదిలే వదినా. ఈ కలర్ చీర అంటే అమ్మకి ఇష్టం, ఇదే చీర ఇచ్చే వదినా. సరే సిరి. సిరి, ఏంటి వదినా? థ్యాంక్ యూ సిరి. అయ్యో, ఎందుకు వదినా? మీ వల్లనే ఈ రాఖీ పండగకి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా సిరి. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళకపోతే ఎలా వదినా? జాగ్రత్తగా వెళ్ళిరా వదినా. సరే సిరి.